మాత్రం చాలా బాగుంది రైతా కూడా. గ్రేవీ వేసుకొని తింటే భయ్యా సూపర్ ఉంది. అసలు హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. సో అందుకనే మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే విజిట్ అయిపోయి. అందరు ఎట్లున్నారు? మీకైతే మంచి బిర్యానీ అయితే చూపిస్తాం. పెబ్బేర్లా బట్టలు చింపేసుకుంటారు బిర్యానీ తింటే, అంత ఫేమస్. మళ్ళీ బడ్జెట్లో మనకి అనుకూలంగా ఉంటుంది. సో చలో పోదాం అడిగి. ఇక ఈ హోటల్ కొంచెం చిన్న ఉంటుంది కాబట్టి ఇక టేక్ అవేసే ఉంటాయి మొత్తం. అందుకని చెప్పేసి మేము కూడా పార్సల్ అయితే తీసుకున్నాం. మొత్తం ఇక్కడ అక్కడ షాప్ దగ్గర టేక్ అవేనే ఉంటుంది కాబట్టి సో మేము బయటికి వచ్చి సిట్టింగ్ చేసినాం. హైవేకి దగ్గరగా, ఈ సిటీకి దూరంగా, మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా హాట్గా ఉంది కానీ మాకైతే ప్రశాంతంగా ఉంది. ఓకే, ఓపెన్ చేయి. ఒక చట్నీ, అదేమంటారు, ఒక పెరుగు రైతా. ఇదేం కర్రీరా? ఇది బిర్యానీ గ్రేవీ. ఇది కూడా చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు టేస్ట్ చేసినాం. సో మళ్ళీ అయితే ఇప్పుడు మీకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వెళ్ళిపోయినాం వాడికి. వాడైతే ఓపెన్ చేస్తాడు చూడండి. వీళ్ళైతే ఎట్లాంటి ఫుడ్ కలర్ అయితే వాడరు. క్వాంటిటీ కూడా ఫుల్ వచ్చింది. చాలా ఫుల్ ఉంటుంది క్వాంటిటీ. చాలా బాగుంటుంది. అసలు ఓపెన్ చేస్తుంటే ఆ స్మెల్కే అసలు టెంప్ట్ అయిపోతాం తిన్నీకే. ఆగుతలేదు పానం. అంత కూడా సరే ఉండలే దీనిలోనే తిందాంలే మనం ఇద్దరం. సో చూడండి పీసెస్ అయితే చూపించరా పీసెస్. మేమైతే సింగిల్ తీసుకున్నాం, అంటే ఇద్దరికి కలిపి సింగిల్ తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇంకో ఈ హోటల్ గురించి మనోడు మన మాటల్లో చెప్తాడు, వినండి. ఖజూసరా బిర్యానీ చాలా ఫేమస్ పెబ్బేర్లో. చాలా స్మూత్గా ఉంటుంది. పీసెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఏం ఫుడ్ కలర్ అవి యాడ్ చేయకుండా న్యాచురల్ కలర్స్ తోటి చేస్తారు. ఈ బిర్యానీ చాలా స్మూత్గా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. అందరూ తప్పక విజిట్ చేయండి. ఫ్రెండ్స్ హోటల్ పెబ్బేర్. గ్రేవీ వేసుకొని తింటే భయ్యా సూపర్ ఉంది. అసలు వేరే లెవెల్ టేస్ట్. నెక్స్ట్ ఈ రైతా వేసుకొని తిని చూపిస్తాం ఎట్లుంటుందో. ఇట్లా కలుపుకొని, ఇట్లా ఒక ఆనియన్ వేసుకొని మీదకి వెళ్ళి ఇట్లా కలుపుకొని తింటే స్వర్గమే. ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. ఇది ఫ్రెండ్స్ హోటల్లో తెచ్చుకున్నాం మేమైతే. ఇందాక పార్సల్ చూసారు కదా ఇందాక పోయినప్పుడు. చాలా బాగుంటుంది బిర్యానీ. ఎప్పటి నుంచో వాళ్ళు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముక్కలు చూడండి, ఆనియన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. హైజీన్గా ఉంటుంది హోటల్. చిన్నగా ఉన్నా చాలా ఫేమస్. ఒక ముస్లిం వాళ్ళు నడిపించే రెస్టారెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫేమస్ ఉంటాయి. వాళ్ళకు వచ్చినంత టేస్ట్ నార్మల్ వేరే వాళ్ళకు రావు.
వాళ్ళు చాలా కలర్ఫుల్గా చేస్తారు. బిర్యానీ అంటే పెట్టింది పేరు ముస్లిమ్స్ వాళ్ళు. ఇదే అయిపోవచ్చు బట్టలు దింపేసుకుంటారు అంతే. నాకైతే మాటలో చెప్పలేకపోతున్నా నిజంగా. పెబ్బేళ్ళ ఓన్లీ ఫేమస్ హోటల్. పెబ్బేళ్ళ చాలా 20-30 బిర్యానీ హోటల్స్ ఉంటాయి, కానీ ఫ్రెండ్స్ అంటే అందరు వేరు. చుట్టుపక్కల ఉన్న బిర్యానీస్ అన్నీ వేరు. దాంట్లో వాళ్ళు ఒక 5 years బ్యాక్ కదా, ఒక 5 years బ్యాక్ నుంచే మనం నడుపుతున్నారు. డే 1 స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా సింగిల్ 100 రూపీస్. మీరు పెబ్బేర్లో ఏడికన్నా వెళ్ళండి, సింగిల్ తీసుకుంటే మినిమం 160 రూపీస్ ఉంటుంది. కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా స్టిల్ నౌ ఇప్పటిదాకా 100 రూపీస్కే సింగిల్ ఇస్తారు. మళ్ళీ క్వాలిటీ అనేది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో అందుకని మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే విజిట్ అయిపోండి, త్వరగా వెళ్ళి అక్కడ ఉన్నట్టు టేస్ట్ చేసేయండి. ఓకే, చూడండి కలర్ఫుల్ గ్రేవీ విత్ రైతా. క్వాంటిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. రైతా చాలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు మేము రైతా ఎట్లుందో చూపిస్తా, టేస్ట్ చేద్దాం చెప్తా. టేస్ట్ మొత్తం చాలా బాగుంది రైతా కూడా. సో జెన్యున్గా చెప్తున్నా, మీరైతే పెబ్బేర్ సర్కిల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ హోటల్కి అయితే విజిట్ అయిపోండి. టేస్ట్ వరకు మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ పెబ్బేర్లో వెళ్ళినా నాకు తెలిసి బెస్ట్ అంటే ఫ్రెండ్స్. పేరుకు తగ్గట్టే పెట్టారు భయ వీళ్ళు, పేరు అయితే చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకందరికీ షేర్ చేయండి. అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ తిండి ముచ్చట్ల కోసం మన తిందామా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.